జీరో ఫీజ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ స్కాలర్షిప్ టెస్ట్ ద్వారా 100% ఫ్రీ సీట్ సాధించండి. అబ్బో చాలా విశ్వనాథ్ గారు సినిమాల్లోనే అంటే మేము దగ్గర నుండి చూసాం కాబట్టి ఇవన్నీ నేను అవునవును చెప్పగలుగుతున్నామండి. ఇవన్నీ ఏంటి మ్యూజిక్ దగ్గర లిరిక్స్ రాసినప్పుడు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఆయన సిరివెన్నెల సినిమా ఫస్ట్ సినిమా సార్ మా ఆఫీస్లోనే మొత్తం అన్ని పాటలు రాశారు. అంటే మా ఆఫీస్ అంటే ఇంక విశ్వనాథ్ గారికి సొంత ఆఫీస్ లాగా అంతే కదా, ఇది టోటల్గా అండి అక్కడే. బట్ ఆయన సినిమా అప్పుడే మాది ఇది స్వాతిముత్యం ఎండింగ్లో ఉంది. అక్కడ ఎండింగ్లో ఒక సాంగ్ పెడదాం అనుకున్నారు ఈయన. వట్టపత్ర సాయికి కొంచెం సాడ్ వెర్షన్ చిన్నది. ఓకే, అది అండ్ ఎండింగ్లో అది అది వేటూరు గారు ఇది మన సీతారామ శాస్త్రి గారు రాశారు. అది ఓకే బిట్ ఆయనతో రాయించాం. రాయిస్తే అదే ఫస్ట్ సినిమా అయింది యాక్చువల్గా రిలీజ్ అయింది. బట్ సిరివెన్నెల అనేది ఫుల్ అన్ని పాటలు ఆయన ఇది రిలీజ్ అయిన సినిమా ఇది అయింది. ఓకే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. అలాగే జంధ్యాల గారు ఇది వీళ్ళందరూ ఒక విశ్వనాథ్ గారిని ఒక గురువు గారిలాగా చూసేవారండి అందరూ. గురువు గారు ఒక దేవుడు అలాగే. ఇప్పుడు మీరు జంధ్యాల గారి ప్రస్తావన తెచ్చారు కాబట్టి నాకు జంధ్యాల గారి కెరీర్ మొత్తం చూస్తే ఒక్క విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చేలేక చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన విపరీతమైన కామెడీ రాస్తారు. అవునండి, విపరీతమైన కామెడీ తీస్తారు, సెటైర్లు వేస్తారు. అదే ఒక విశ్వనాథ్ గారి దగ్గరికి వచ్చేసరికి మాత్రం విపరీతమైన పాండిత్యం వచ్చేస్తుంది. అన్ని అంటే ఆయనలో రెండు పాఠశాలలు ఉన్నాయి. జంధ్యాల గారిలో వాడుకుంది మాత్రం ఒక్క విశ్వనాథ్ గారే. వారిద్దరి అసోసియేషన్ ఎట్టుంటుంది సార్? అదే అండి. చాలా ఇదిగా అండి. అసలు విశ్వనాథ్ గారు ఫస్ట్ ఆయనకి టోటల్గా ఇండస్ట్రీలో ఫస్ట్ గురువు ఆయనే. ఎవరు ఇది జంధ్యాల గారికి సార్. ఆయన మేమందరూ ఒక కాలనీలో ఉండేవాళ్ళు అండి. యునైటెడ్ ఇండియా కాలనీ అని ట్రస్ట్పురం దగ్గర, డైరెక్టర్స్ కాలనీ దగ్గర. విశ్వనాథ్ గారి ఫ్యామిలీ, చంద్రమోహన్ గారి ఫ్యామిలీ, మేము, జంధ్యాల గారు, తోట తరణి గారు అటుపక్క ఇది అందరూ ఇది. సో అంతా జీజీ కృష్ణారావు గారని ఎడిటర్ మా సినిమాలన్నింటికి ఆయనే. అప్పుడు ఆయన అందరూ అక్కడి నుంచే ఎవరికాళ్ళు మళ్ళీ ఇల్లులు కట్టుకుని ఇవన్నీ మేము అలాగే అప్పుడు అంతా రెంటెడ్ హౌస్. జంధ్యాల గారు రెంటెడ్ హౌస్, కృష్ణారావు గారు రెంటెడ్ హౌస్, విశ్వనాథ్ గారికి చంద్రమోహన్ గారికి ఓన్ హౌస్లు అక్కడ ఉండేవి పెద్దవి. ఇది మేమందరం అలాగే అక్కడి నుంచి బయటికి వెళ్ళి మళ్ళీ ఇల్లులు కట్టుకుని ఎప్పుడు వెళ్ళినా అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం అండి. సార్ ఒక సీరియస్ క్వశ్చన్ ఉంది, అడగచ్చు? చాలా సీరియస్ క్వశ్చనే, చూద్దాం అడగండి. ఇందాక నేను మాట్లాడినట్టు శంకరాభరణం కానీ, స్వాతిముత్యం కానీ, సాగర సంగమం కానీ, ఆపద్బాంధుడు కానీ, స్వయం కృషి కానీ అద్భుతమైన సినిమాలు సార్. అంటే తెలుగు జాతి గుండెల్లో పెట్టుకుని ఎప్పటికీ దాచిపెట్టుకునే సినిమాలు. వేరే నిర్మాత వల్ల కాదు, వేరే ప్రొడక్షన్ హౌస్ వల్ల కాదు. ఇన్ని గొప్ప చిత్రాలు తెలుగు సినిమాకి, తెలుగు ప్రజలకి ఇచ్చిన ఏడిద నాగేశ్వరరావు గారికి ప్రభుత్వం తరపున రావాల్సిన అవార్డులు రాలేదు. ఎస్, ఈ విషయంలో మీరు సాటిస్ఫైగా ఉన్నారా? ప్రయత్నం చేశారా? చేస్తారా? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? అన్ని విధాలా ఆయన అర్హుడు. అవునండి, అస్సలు సాటిస్ఫాక్షన్గా లేవండి ఎవరు కూడా. ఎందుకంటే అప్పుడు మన ఆంధ్ర గవర్నమెంట్ దీంట్లో ఇది రఘుపతి వెంకయ్య అవార్డు సార్ వచ్చేసిందని ఆల్మోస్ట్ ఆల్ బయట ఇది మొత్తం అన్నీ తీసుకెళ్ళిపోయారు. ఇదంతా లాస్ట్ మినిట్లో ప్లే చేసి ఇంకొక వ్యక్తికి ఇచ్చారండి సార్. ఇచ్చారు. మా నాన్నగారికి మళ్ళీ ఏదైనా బ్యాడ్ వస్తుందేమో అన్న దీంట్లో స్పెషల్ అవార్డుని ఇచ్చారు. స్పెషల్ అవార్డు అంటే ఏంటో మీనింగే లేదు అసలు, టోటల్గా మీనింగ్లెస్ అది. బట్ అవార్డు తీసుకున్నప్పుడు ఫుల్ అప్లాస్ నాన్నగారికి వచ్చిందండి. అది ప్రభుత్వం తరపున. ఇది చాలామంది అప్పుడు అన్హ్యాపీ టోటల్గా. అది ఇచ్చిన వ్యక్తి కూడా మరి ఏం జరిగిందో ఇవన్నీ. సో అలాంటి అవార్డ్స్ మనకు వద్దు. ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయితే మాత్రం లాస్ట్ 3లో ఉన్నారు నేను. ఓకే, నాన్నగారు, ప్రాణ్ గారు అండ్ అది బెంగాల్ పెద్ద ఆర్టిస్ట్ అండి ఆయన. దానికేమో 5 ఓటింగ్లు ఉంటాయంటండి. అది టోటల్గా లాస్ట్కి వచ్చేటప్పటికి
ఆ దీంట్లో బెంగాల్ ఆయనకు వచ్చేసింది అనమాట. సార్. సో ఆయన ఉండగానే ఇది మిస్ అయింది అనమాట. ఇది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. బట్ ఎన్నో గొప్ప గొప్ప పదవులన్నీ చేశారు ఈయన. నేషనల్ అవార్డ్స్ చైర్మన్గా, సార్. ఫిలిం ఫిలిం ఫెస్టివల్, అదే ఇండియన్ పనోరమా సార్. దానికి, అండ్ స్టేట్ అవార్డుకి ఒకసారి చైర్మన్గా, అండ్ సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్కి 3 సార్లు ఇది సెక్రటరీగా, సార్. ట్రెజరర్, ఇలాగన్నీ మంచి మంచి పదవులు ఇవన్నీ చేశారండి. అంటే అవార్డ్స్ గురించి ఎందుకు అడిగానంటే సార్, ఇప్పుడు ఏడి నాగేశ్వరరావు గారు అంటే సరే మాకు తెలుసు, ఆయన సినిమాలు చూస్తాము, ఆ గొప్ప సినిమాలు కాబట్టి ఆయన ఎంత గొప్పవారో అర్థం అవుద్ది. బట్ తర్వాత జనరేషన్ ఒక కొలమానం ఉంటుంది కదా సార్, ఒక పద్మశ్రీ అనో, ఆ ముందు ఆ పదం ఉంటే ఆటోమేటిక్గా ఆ హిస్టరీ అందరూ తెలుసుకుంటారు. సో దయచేసి ఆ ప్రయత్నాలు ఆపద్దు. ఆయన అన్ని విధాల అన్నిటికీ అర్హుడు. అంటే ఇప్పుడు వన్స్ ఇదయిన తర్వాత ఇవ్వట్లేదు అన్నారండి. ఇప్పుడు అవార్డ్స్ పోయాక ఇవ్వట్లేదు ఇది అన్నారు. అప్పుడు ఒకసారి కనుక్కుంటే అక్కడ యాక్చువల్గా ఆయనకి ఇవ్వాలి, బట్ ఇప్పుడు ఆ ఇది లేదు రూలు, ఇది స్టేట్ అవార్డ్స్లో కూడా అనుకున్నారు అప్పుడు. వాళ్ళకే తెలియాలి అదే రూల్స్ ఇవన్నీ. మరి అండ్ స్వాతి ముత్యం సినిమా విషయంకి వస్తే ఫస్ట్ మన ఇండియన్ సినిమా నుంచో లేకపోతే తెలుగు సినిమా నుంచో ఆస్కార్కి నామినేట్ అయిన మొదటి మూవీ అంట కదా. ఎస్ ఇదే అండి. ఏం సార్ రికార్డ్ అది అప్పుడు దాకా ఎన్నో సినిమాలు ఇక్కడే ఫిల్టర్ అయిపోయాయండి. ఓకే. ఇండియాలో మొత్తం తెలుగు నుంచి తమిళ నుంచి ఇంత కలిసి బాంబేలో ఫైనలైజ్ అవుతుంది టోటల్గా. ఒక సినిమా వెళ్తుంది అక్కడికి, ఇండియన్ ఎంట్రీ. సో అలాగా ఎన్నో సినిమాలు దీంట్లో తెలుగు నుంచి స్వాతి ముత్యం, తమిళ నుంచి అన్నీ వెళ్ళినాడు. లాస్ట్లో ఇక్కడి నుంచి సెలెక్ట్ అయింది స్వాతి ముత్యం. ఓకే. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందంట. అక్కడ కూడా అప్రిసియేషన్ వచ్చింది బాగా. అప్రిసియేషన్ సర్టిఫికేట్ కూడా ఉంది మాకు టోటల్, ఇది ఆస్కార్ అవార్డు. అక్కడ మెయిన్ స్ట్రీమ్లో అవార్డుకి ఏంటో అప్పట్లో రూల్స్ ఏంటంటే అక్కడ రిలీజ్ అయ్యి ఉండాలండి. ఓకే. అక్కడ రిలీజ్ అయ్యి ఉండాలి, ఎన్నో కంట్రీస్లో ఎన్నో స్క్రీన్స్లో రిలీజ్ అయ్యి ఉండాలి. అది దాని తర్వాత అందుకని బాహుబలి ఇవన్నీ మొత్తం అన్ని చోట్ల రిలీజ్ అయిపోయింది కదా. అది ఇంటర్నేషనల్ దీంట్లో ఇప్పుడు ఉన్న ట్రెండ్, అది అంటే ట్రెండ్ కాదు, ఇప్పుడున్న మార్కెట్ నామ్స్ ప్రకారం తీసుకున్నా కానీ ఇంకా అవన్నీ సాటిస్ఫై చేస్తేనే అవార్డు. సో ఒక్క కేటగిరీకే మనది వెళ్ళింది అనమాట, బెస్ట్ ఫారిన్ ఫిలిం అని అవార్డ్స్ కేటగిరీలోనే. ఓకే. ఇది లేకపోతే మంచి అవార్డ్స్ వచ్చేయండి అప్పట్లో కూడా. అప్పట్లోనే పెద్ద చరిత్ర అన్నిటి కూడా వచ్చును. అక్కడ రిలీజ్ అవ్వాలంటే కొన్ని కంట్రీస్ అయ్యో నామ్స్ చాలా ఉన్నాయండి అయ్యి సార్. అది. అండ్ ఇంకో డౌట్ సార్, నాకు యాక్చువల్గా ఇది మొత్తం ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది. ఏడిద నాగేశ్వరరావు గారు అంటే కేసునాథ్ గారికి ఇంకా మీరు అన్నట్టు అది అన్నదమ్ముల బంధమో నానా బంధమో, అది విడదీయలేని బంధం. అది మీరు హీరోగా అవుతున్నప్పుడు, స్వరకల్పన మూవీ మీరు హీరోగా అవుతున్నప్పుడు విశ్వనాథ్ గారిని అడిగి ఆయన ద్వారా మీరు లాంచ్ అయ్యి ఉండొచ్చు కదా, ఎందుకు వంశీ గారి ద్వారా లాంచ్ అవ్వాల్సి వచ్చింది? ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యిందండి. ఇది సార్ వేరే హీరోతోటి అనుకుని మలయాళం రీమేక్ అండి అది ఫస్ట్ ఒకటి తీసుకున్నది. ఇంకొక 2 వీక్స్లో షూటింగ్కి వెళ్ళాలి. ఇది ఆ టైంలో అంటే దాంట్లో ఇంకో క్యారెక్టర్ కూడా ఉంది, ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను తమిళ సినిమాలు కొన్ని మంచి క్యారెక్టర్స్ చేశాను తమిళ్లో, రిలీజ్ అయినవి కూడా పెద్ద హిట్. హీరోగా లాంచింగ్ గురించి నేను అడిగేది. హీరోది అదే, అప్పుడు సెకండ్ హీరోగా చేశాను తమిళ్. అది ఒక రీమేక్ సినిమా చేస్తామండి, ఇది తీసుకున్నాం వంశీ గారి డైరెక్షన్లోనే, మలయాళం. మంచు పల్లకిదే కాదు సినిమా, ఫస్ట్ సినిమా మంచు పల్లకి అయింది, అది కాదు. తర్వాత ఆయనకు అప్పుడే హిట్స్ ఇచ్చేసారు. అవును. ఇది మలయాళం సినిమా రీమేక్ చేసే దీనికి తీసుకున్న తర్వాత ఒక హీరో, పెద్ద హీరో అప్పుడు, ఆయన దాని ఇంకొక క్యారెక్టర్ ఉంది దాంట్లో. ఓకే. అది మౌనరాగులో కార్తీక్ క్యారెక్టర్ టైప్, అంటే అలాంటిది కాదు, అంత హుషారుగా ఉండి చచ్చిపోతుంది క్యారెక్టర్, మంచి సింపతి వస్తుంది. ఆయనకి ఎవరో చెప్పారు ఇలాగా వాళ్ళ అబ్బాయిదే మెయిన్, మీదేమి లేదు, మీ డమ్మీ అన్నట్టుగా చెప్పాడు. ఇలాగా ఇంటికి వచ్చి ఇలా చెప్పారు, నాది కొంచెం క్యారెక్టర్ అది మారుస్తే బెటర్ కదా, ఇదండి మార్చేది ఏమీ లేదు, మిమ్మల్ని మార్చేస్తాం కావాలంటే అన్న. నాన్నగారు డైరెక్ట్గా చెప్పేశారు, నేను లేకపోతే నేను సినిమా చేయను, ఇవన్నీ కథని డిస్టర్బ్ చేయొద్దు, ఇది హీరో కోసం కథ కాదు, కథ కోసమే హీరో అన్నట్టుగా చెప్పేసారు. ఆయనకి కోపం వచ్చింది, వెళ్ళిపోయారు. వంశీతో చెప్తే ఆ క్యారెక్టర్ నాకు పెద్దది అయిపోతుంది.
అంటే హీరో ఇది ఏం చేద్దాం వంశీ ఏం చేయట్లేదు అంటే ఇంకొక కథ ఉంది మిస్ అమ్మని రివర్స్ చేసే ఒక కథ స్వరకల్పన ఇది మన శ్రీరామ్ని హీరోగా చేద్దామంటే ఓకే అయితే చేసేద్దాం ఇదని అలాగ మొదలైందండి అది అన్ఎక్స్పెక్టెడ్గా. అంటే నా డౌట్ వచ్చేసి కేసునాథ్ గారితో ప్రయత్నాలు ఏం జరగలేదు? అస్సలు జరగలేదు. అప్పటికి నేను హీరో అనేది లేదు నాకు నా మైండ్లో ఉండి. అప్పటికే తమిళ్ ఇవన్నీ క్యారెక్టర్స్ చేస్తున్నాను, తెలుగులో కూడా చేస్తున్నాను. అప్పుడు ఇది వంశీ ఆలాపన, మళ్ళీ తమిళ్లో చిన్న పువ్వు మెల్లపేసాను, అది అన్ని పెద్ద పెద్ద హిట్స్ అన్నీ అండి అక్కడ. అని క్యారెక్టర్ ఆర్టిస్టులుగానే చేస్తున్నాడు. హీరో అన్న దీంట్లోనే నేను లేను అది అసలు టోటల్గా. అప్పుడు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అవ్వాల్సి వచ్చింది, బట్ రిజల్ట్ బ్యాడ్ వచ్చింది. ఫలితం మన చేతుల్లో ఉండదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.